భేదాలు ఉంటాయేమో తెలియదు, కానీ యేసు ప్రభు అన్నాడు బైబిల్లో, ఏ భేదము లేదు, అందరూ పాపులే. కొంతమంది అంటారు పాపం అంటే ఏంటి అంటారు. పాపము అంటే అవిధేయత, దేవుడికి ఇష్టం లేని ఆలోచన కూడా పాపమే. మేమేం పాపం చేశాము అని అడిగేవారు ఉంటారు. జన్మ పాపము అంటే మన ఇంటి వారు చేసిన పాపం కూడా కంటిన్యూ అవుతుంది. పోలికలు, వారి రక్తము ఎలాగైతే మనకు వస్తుందో వారి పాపము కంటిన్యూ అవుతుంది. దీని పేరు జన్మ పాపం. కర్మ పాపం అంటే మనం పుట్టిన కాడి నుంచి చేసేటటువంటి పనులు. ఎవ్వరు కూడా నిలబడి ప్రపంచంలో ఏ మానవుడు కూడా నేను ఏ పాపము చేయలేదని చెప్పగలిగిన వాడు ఒక్కడు లేడు. ఏదో ఒక పాపం. చాలామందికి పాపం అంటే వ్యభిచారం, దొంగతనం, తాగుడు మూడే కనిపిస్తాయి. ఎదుటి వాళ్ళని విమర్శించడం పాపం బైబిల్ ప్రకారం. గర్వం పాపం. గర్వం, నేను తెలివైన వాడిని అనుకోవటం పాపం. కాబట్టి కొంతమంది మేము పాపులం కాదు అన్నవారు కూడా పాపులయ్యాం. ఇంకా బైబిల్ ఇంకో పాపం ఉంది. అదేంటంటే, నేను పాపిని కాదు, ఈ అమ్మాయి పాపి అనేవాడు కూడా పాపే. అంటే నేను పరిశుద్ధుణ్ణి అనేవాడు కూడా పాపే. కాబట్టి పాపం లేనివారు అంటూ ఎవరూ లేరు ప్రపంచంలో. పాపం లేనివారు ఒక్కరున్నా కూడా యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన పాపాలు కడగటం కోసం దేవుడు యేసు ప్రభుని లోకానికి పంపించాడు. యేసు ప్రభు అనేది మతం కాదు, మార్గం. పాపము నుంచి పరిశుద్ధతలోనికి, నరకము నుంచి పరలోకానికి మార్గం. ఈ మార్గంలో వీళ్ళ నాయనమ్మ వెళ్ళిపోయింది. యేసు మార్గంలో రక్షణ అంటే పాప విముక్తి, మోక్షం, పాప విమోచన. ఇక్కడ మనం కొన్ని మాటలు ధ్యానం చేసినప్పుడు అపోస్తల కార్యాలు 22:13 నుంచి, అపోస్తల కార్యాలు 22:13 నుంచి జాగ్రత్తగా చదువుదాం. అపోస్తల కార్యాలు 22:13. సౌల సహోదర, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతని చూచితిని. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నేను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు గనుక నీవు తడవు చేయట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్ము పొంది నీ పాపములను కడిగివేసుకొనమని చెప్పాను. అంత ఇక్కడ ఒక అతను ఉన్నాడు. అతని పేరు సౌలు, తర్వాత పౌలుగా మారాడు. అతను నేనేం పాపం చేశాను అన్నాడు. అలాగే యేసు ప్రభు పేరెత్తిన వారందరినీ చంపుతూ వచ్చాడు, హింసిస్తూ వచ్చాడు. అతని ఉద్దేశంలో యేసు ప్రభువే పాపంలో ఉన్నాడు అనుకున్నాడు. యేసు ప్రభు శిష్యులందరూ పాపులు అనుకున్నాడు. నేను పరిశుద్ధుణ్ణి అనుకున్నాడు అతను. అతనికి జ్ఞానం లేదు. ఈ రోజున ప్రపంచంలో చాలామందికి యేసు ప్రభు దగ్గరికి వెళ్తేనే పాపము విడుదలవుతుందా, వేరే ఏ విధంగా విడుదలవుదా అనేటటువంటి సందేహంలో ఉన్నారు. ఈ సందేహం తీర్చడానికే దేవుడు సువార్త అనేది ఒక ఏర్పాటు చేశాడు.
ఈ సువార్త ద్వారా మనం చెప్పవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే మనము పాపము నుండి విడుదల పొందాము. మరి పాపము నుంచి విడుదల పొందని వారికి విడుదల గురించి చెప్పవలసిన అవసరత మన మీద ఉంది. ఈ రోజుల్లో చాలామంది రక్షణ పొందేసి మౌనంగా ఉంటున్నారు. అది కూడా పాపమే. రక్షణ పొంది మౌనంగా ఉండటం కూడా పాపమే అని గ్రహించాలి మీరు. రక్షణ లేని వారికి రక్షణ గురించి చెప్పాలి. చాలా విషయాలు చెప్పుకుంటారు. ఒక డాక్టర్ గారు మంచి వైద్యుడు అని చెప్తారు, ఒక చోట బట్టలు బాగుంటాయని చెప్పుకుంటారు, ఒక చోట తిండి పదార్థాలు బాగుంటాయని చెప్పుకుంటారు, ఎక్కడో రాజమండ్రి రతల మిరగాయలు బాగుంటాయని చెప్పుకుంటారు, మద్రాసులో క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, ఎయిడ్స్ హాస్పిటల్ ఉందని చెప్పుకుంటారు. ప్రతి చోట ఒక ముఖ్యమైన విషయం గురించి అందరూ చెప్పుకుంటున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే పాపము నుంచి విడుదల పొందాలన్న దాని గురించి ఎవరు చెప్పుకోరు, చెప్పరు. అందుకే సువార్త ప్రకటించాలి. అమ్మా, నేను పాపం నుంచి విడుదల పొందాను, నువ్వు పొందావా అని అడుగుతులేదు. ఆ వీధిలో ఉన్న వాళ్ళతో ఎవరితోటి మాట్లాడరు. వీళ్ళు అనుకుంటారు మేము పరిశుద్ధం అయిపోయాం, కాళ్ళతో మాట్లాడకూడదని. మరి ఒకప్పుడు నువ్వు పాపివే కదా. నీ చుట్టూ ఉన్న వారిని రక్షణలోనికి నడిపించవలసిన బాధ్యత నీ మీద లేదా? నీ ఇంటిలో ఉన్న వారిని పాపం నుంచి విమోచించవలసిన బాధ్యత నీ మీద లేదా? మనం పొందుకున్నటువంటి ఈ రక్షణ ఇంకొకరు పొందుకోవాలని మనం కోరుకోవద్దా? ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి, మంచి జీవితాన్ని చూపించాలి. నేను 2007 అక్టోబర్ 31, అంటే 17 సంవత్సరాల కిందట వారి పాకలో కార్యక్రమం పెట్టడం జరిగింది. అప్పుడు ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అసలు వీళ్ళ చుట్టాలని కానీ, ఈ చంద్రం గారి బంధువులని కానీ నాకెవ్వరూ తెలియదు. ఆ స్థలం అయితే బాగుంటుంది అని 2007 అక్టోబర్ 31, అంటే 17 సంవత్సరాల కిందట అక్కడ కార్యక్రమం గుర్తుందా మీకు? అక్కడ కార్యక్రమం పెట్టాం. నేను ఈ మైక్ షెట్టు సరిగ్గా రావట్లేదు, వర్షం వస్తుందని చెప్పి ఆ పాకలోనికి వెళ్తే పాకలో పెద్ద ఫోటో ఉంది. ఆ మహానుభావుడు పెట్టినట్టున్నాడు. ఏంట్రా బాబు ఈ ఫోటో ఉంది ఇక్కడ, జడుచుకున్నాను. కానీ ఈరోజు ఏ ఫోటోలు లేని వారిగా కూర్చున్నారు. హల్లెలూయా! ఎంత ఆశ్చర్యం. 17 సంవత్సరాలు అయింది. నేను ఆరాధన చేసేటప్పుడు నాకు గుర్తుకొస్తూ ఉంది. అంటే 17 సంవత్సరాల కిందట వారు రక్షణలోకి వస్తారని యేసుకి తెలుసును. హల్లెలూయా! పైగా వారి అమ్మాయి అల్లుడు నా దగ్గరికి వస్తారు అన్న విషయం కూడా యేసుకు తెలుసు. అలాగే నేను ఇక్కడ పలకరించడానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ సువార్త కూటమి జరుగుతుందని కూడా యేసుకు తెలుసు. హల్లెలూయా! అంటే జరగబోయే విషయాలన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి మన మీద ఉన్న బాధ్యత చాలాసార్లు చెప్తున్నాను మీకు. ఇప్పుడు నేను ఎరగని వారు వేల్పూర్లో ఎవరు లేరు. ఇప్పుడు అంటే కొత్త జనరేషన్, పాత వారు అందరికీ నేను తెలుసు. ఈయనేంటి నీతులు చెప్తున్నాడేంటి అంటారు. మన ప్రవర్తన సరిగ్గా లేదనుకోండి, మన వ్యవహారాలన్నీ తప్పుగా ఉన్నాయనుకోండి, మనం సువార్త ప్రకటిస్తే ఎవరు వినరు. సువార్త ప్రకటించాలంటే సువార్తకు తగిన జీవితం ఉండాలి. హల్లెలూయా! పరిశుద్ధ జీవితం ఉండాలి, యథార్థ జీవితం ఉండాలి. లోకాన్ని ప్రేమిస్తూ
పాపంలో ఉండి సువార్త ప్రకటించడం ఘోర పాపం. మనం పాపం చేస్తూ పాపం చేయొద్దని చెప్పటం హాస్యాస్పదం, అసహ్యంగా ఉంటుంది దేవుడికి. ఆహా, నువ్వేమో చేస్తున్నావు, వాళ్ళని చేయొద్దని చెప్తున్నావు అంటే ఏమంటాడు? మనం అబద్ధాలు ఆడుతూ అబద్ధం ఆడొద్దని చెప్పటం బాగోదు. మనం దొంగతనం చేస్తూ దొంగతనం చేయొద్దని చెప్పటం బాగోదు. మనం అందరిని విమర్శిస్తూ ఎవరిని విమర్శించొద్దని చెప్పటం కూడా బాగోదు. యేసు ప్రభువులో ఉండే గొప్పతనం ఏంటంటే ఆయన ఏం చేస్తాడో అదే చెప్తాడు. హల్లెలూయా. ఏం చెప్తాడో అదే చేస్తాడు. ఏం చేస్తాడో చెప్తాడు, ఏం చెప్తాడో అది చేస్తాడు. సేవకులు కూడా అలాగే ఉండాలి, విశ్వాసులు కూడా అలాగే ఉండాలి. మనం ఏం చెప్తున్నామో అది చెయ్యాలి, మడత పెట్టకూడదు. అర్థమవుతుందా మీకు? ఇది మీరందరూ పాటించినప్పుడు ఒక్కొక్కరు 10 మందిని దేవుడి దగ్గరికి తీసుకురాగలుగుతారు. ఇక్కడ మనం వాక్యం చూసినప్పుడు ఈ భయంకరమైన వ్యక్తికి కళ్ళు పోయినాయి, కింద పడిపోయాడు, దేవుడు పడేశాడు. పడేసిన తర్వాత నువ్వు ఎవరిని చంపుదాం అనుకుంటున్నావో అతని దగ్గరికి వెళ్ళి అని చెప్తాడు. మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి నిన్ను చంపాలనుకున్నవాడు నీ దగ్గరికి వస్తున్నాడంటే అతను ఏంటి ప్రభు నువ్వు మాట్లాడేది? ఆలోచించండి ఒక్కసారి. నువ్వు ఎవరిని చంపుదాం అనుకుంటున్నావో అతని దగ్గరికి వెళ్ళి అన్నాడు. ఇతని దగ్గరికి వచ్చి నిన్ను చంపేవాడు నీ దగ్గరికి వస్తున్నాడు అన్నాడు. అందరూ 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం. అంటే దేవుడు ఎంత అద్భుతంగా ఒక మనిషిని మార్చేస్తాడో. చంపుదాం అనుకున్నవాడు మారిపోయాడు, అతన్ని క్షమించమంటున్నాడు. అననీయతోటి నేను క్షమించాను, నువ్వు క్షమించు అంటున్నాడు. క్షమాహృదయం ఎంత ముఖ్యమో చూడండి. ఒకని ప్రవర్తన దేవునికి ఇష్టమైనప్పుడు శత్రువులను మిత్రులుగా మార్చివేస్తాడు. మనకు క్షమించడం రాదండి. బూతులు తిడితే బూతులు తిడతాం వచ్చండి. ఎంత దారుణంగా మాట్లాడతారండి దేవుణ్ణి నమ్ముకున్నవారు. మాట్లాడవచ్చండి అలాగా. దేవుణ్ణి నమ్ముకున్న వారికి పడటమే అలవాటు ఉండాలి. పడటమే, తిడతం అలవాటు ఉండకూడదు. దెబ్బలు తినడమే అలవాటు ఉండాలి, దెబ్బలు కొట్టే అలవాటు ఉండకూడదు. విమర్శించే అలవాటు మనకు ఉండతోడు, విమర్శలు పొందే అలవాటులో ఉండాలి. బైబిల్లో దూషింపబడి బదులు దూషింపలేదు కాబట్టి దూషించకూడదు. మీరు దూషణ మాటలు పడాలి. మీరు చివరిగా ఒక మాట చెప్పాలంటే యేసుక్రీస్తు కొరకు చనిపోవటానికి కూడా రెడీగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడే నువ్వు దేవుడు సేవ చేయగలవు. అంత మంచి హృదయం మనకు లేకుండా ఊరికే బైబిల్ పట్టుకుని తిరగటం వల్ల ప్రయోజనం లేదు. అప్పుడు ఈ భయంకరమైన వ్యక్తితో ఆయన అంటున్నాడు, సౌలా సహోదరా, మీ ఇంటికి వచ్చినప్పుడు మీ విరోధిని సహోదరా అని కేకేయాలి, సహోదరి అని కేకేయాలి. ముఖం ఎలా పెట్టేసుకుని ఎంచుకొచ్చో మా ఇంటికి అనకూడదు. మీ ఇంటికి దేవుడు పంపించాడు, గుమ్మాలోనే నిలబడి అనకూడదు. అది అన్యుల పద్ధతి. లోపల కేకేసి భోజనం పెట్టాలి, గెట్అవుట్ అనకూడదు. అనడానికి మనకు అధికారం లేదు. ఒకరోజు నన్ను ఎంతో బాధ పెట్టినటువంటి శత్రువు శుభలేఖ పట్టుకున్న ఇంటికి వచ్చాడు. నేను ఆశ్చర్యపోయాను. రండి లోపలికి అని కూర్చోపెట్టి టిఫిన్ పెట్టాం. టిఫిన్ తినలేకపోతున్నాడు అతను. చేసిందంతా గుర్తుకొస్తుంది అతను. తినలేనండి. పర్లేదు తినండి. తినలేనండి. మేము రాజమండ్రిలో హాస్పిటల్ పెట్టాం, మీరు రావాలి. నా దగ్గర చదువుకుని ఒక ఆయన డాక్టర్ ఐడియాల పెద్ద డాక్టర్ రాజమండ్రిలో.
రమ్మని పిలవడానికి వచ్చాడు. శత్రువుని మన ఇంటికి వచ్చాడు. దేవుడు నీ శత్రువుని నీ ఇంటికి పంపినప్పుడు నువ్వు ప్రేమను చూపించాలి. హల్లెలూయా. అతను ఎంత భయంకరమైన వ్యక్తి అయినప్పటికీ కూడా ఇది మనం ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ఇందాక ఒక గొప్ప దైవజనుడు ఆయన బిల్లీ గ్రాహం గారు చెప్తున్నారు, చాలామంది క్రైస్తవులు పెద్ద తప్పులు చేయరంట, కానీ చిన్న తప్పులు చేస్తారట. ఏదో చిన్న అబద్ధం అండి, ఓ 1000 ఎగ్గొట్టానండి, ఓ 4000 ఎగ్గొట్టానండి, అంతే కదండి. ఆవిడ 40 లక్షలు ఎగ్గొట్టింది కదండి, నేను 4000 ఎగ్గొట్టానండి. ఆయన బిల్లీ గ్రాహం గారు చెప్తున్నారు, 40 లక్షలు ఎగ్గొట్టిన వాడికి నరకమే, 4000 ఎగ్గొట్టినోడికి నరకమే, 400 ఎగ్గొట్టినోడు కూడా నరకమే. దేవుని స్తోత్రం. 40 రూపాయలు ఎగ్గొట్టినోడు కూడా నరకమే. తప్పులో చిన్న తప్పు పెద్ద తప్పు అనేది ఉండదు. పాపంలో చిన్న పాపం పెద్ద పాపం అనేది ఉండదు. అబద్ధంలో చిన్న అబద్ధం పెద్ద అబద్ధం అనేది ఉండదు. అద్భుతమైన దైవజనుడు ఆయన కొన్ని లక్షల మందిని ప్రభు దగ్గరికి నడిపించిన వ్యక్తి ఏమంటాడో తెలుసా? యేసు ప్రభుని నమ్ముకున్నవారు చిన్న తప్పు కూడా చెయ్యకూడదు. హల్లెలూయా. ఏదో చిన్న తప్పండి, కుదరదు. ఎవరికన్నా 5 రూపాయలు ఇచ్చి రావాలంటే 50 రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చిరా. తణుకులో ఉన్నారు, నువ్వు 5 రూపాయలు ఇవ్వాలి, తణుకెళ్ళి వస్తాను, ఇంకా 50 రూపాయలు అవుతాయి. 50 రూపాయలు ఖర్చు పెట్టి 5 రూపాయలు ఇచ్చిరా, లేదంటే నీ పాపం క్షమించబడతాం. చిన్న తప్పులు సమర్థించుకుంటారు చాలామంది. అయ్యే చిన్న తప్పే కదండి, చిన్న తప్పే కొన్నాళ్ళకే కదా. సరదాగా సిగరెట్ మొదలెడతాడు కుర్రోడు, వాళ్ళ బాబు పెట్టిలోంచి ఒక సిగరెట్ దొంగతనం చేసి, తర్వాత వాళ్ళ నాన్న రోజుకు ఒక పెట్టి కలుస్తాడు, 10 పెట్లు కలుస్తాడు. ఏ పాపమైనా చిన్న నవ్వుతో ప్రారంభమవుతుంది. ఇందాక నేను తణుకు నుంచి బండి మీద వస్తున్నాను, ఎవరో ఒక పాప, మన సంఘానికి సంబంధించిన పాప స్కూల్ నుంచి వస్తుంది. వాళ్ళు మగపిల్లలు అందరూ కూర్చుని హాయిగా విలాసంగా నవ్వుకుంటా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇంకేముంది, చూసింది నన్ను, పక్కకు జరిగిపోయింది, వెనక్కి తిప్పేసిన తలకాయ. ఈయన ఈ టైంలో వస్తున్నాడు ఏంటి, సువార్తలో ఉండాలి కదా. నేను అనుకున్నాను, ఈ టైంలో ఈ పిల్ల నాకు కనబడింది ఏంటి. స్కూల్ పిల్లలు అందరూ తప్పేం లేదు, సంతోషంగా మాట్లాడుకుంటున్నారు, కానీ నన్ను చూసి పిగిసిపోయి ఇంకా నేను చాలా వేగంగా, ఎందుకంటే వ్యాన్లో కూర్చునేలా లేదా పిల్ల, వేగంగా బండి తప్పించుకొచ్చేసి నన్ను చూసి భయపడిపోతుంది, కంగారు పడిపోతుంది. వ్యాన్ డ్రైవర్తో చెప్తుంది, స్లో అయిపో అంటుంది, కంగారు పడిపోతుంది. అంటే దేవుడన్నా పాపమన్నా అంత భయం ఉండాలి. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, భయమునుంది పాపము చేయకండి, భయమునుంది పాపము చేయకండి, ఇదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు. హల్లెలూయా. చిన్న తప్పు పెద్ద తప్పు ఏమీ లేదండి. అమ్మగారులు, ఇక్కడ చాలామంది అమ్మగారులు అయ్యగారులు ఉన్నారు. ఏదో చిన్న తప్పండి, కుదరదంటున్నాడు దేవుడు, కుదరదు అంటున్నాడు దేవుడు. జీవరత్నం గారు ఏమంటారు, చిన్న తప్పు పర్లేదా, కుదరదు అంటున్నాడు ఆయన కూడా. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచిన వింది మరి ఒకరు, బంతులాడినారు పలు బాధలు పెట్టారు, బంతులాడినారు
పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసం సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారు చేసినారు పరిహాసమాడినారు, గేలి చేసినారు పరిహాసమాడినారు, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. దేవుని స్తోత్రం. ఒక రోజున ఒక పాస్టర్ గారి దగ్గర నుంచి ఒక అతను సంచి దొంగిలించుకెళ్ళిపోయాడు. పోలీసులు పట్టుకున్నారు. పట్టుకుని ఈ సంచి గల ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత పోలీసులు అన్నారు, ఈ సంచిలో ఏముండాలో చూసుకోండి అన్నారు. ఆ సంచిలో చూసుకున్నాడు అతను. ఆ సంచిలో ఒక 3,000 రూపాయల డబ్బులు లేవు. పోలీసులు అడుగుతున్నారు దొంగవాడిని పక్కన పెట్టుకుని, అన్నీ సరిగ్గా ఉన్నాయా అన్నారు. అన్నీ ఉన్నాయండి అన్నాడు. అన్నీ ఉన్నాయా అని పోలీసులు అనుమానంగా అడిగారు. అన్నీ ఉన్నాయండి, మీరు వెంటనే పట్టుకోవడం చేతేమో అతను ఏం తీసుకోలేదండి, అన్నీ ఉన్నాయండి అన్నాడు. సరే అని 2 కొట్టి అతన్ని పోలీసులు వెళ్ళిపోయారు. దొంగ అతను వెళ్తలేదు. పాస్టర్ అక్కడ నుంచున్నారు. దొంగ వెళ్ళడం లేదు. బాబు వెళ్ళిపోనాయన అంటే ఆ జేబులోంచి 3,000 తీసి ఆయనకి ఇచ్చి కాళ్ళ మీద పడ్డాడు. అదేంటి అన్నాడు. మీరు నన్ను కాపాడారు. యేసు ప్రభు పిల్లలంటే ఎంత గొప్పవాడండి. నేను మీ డబ్బులు దొంగతనం చేయటం ఎంత పాపమో. ఆయన అన్నాడు, నా డబ్బులు దొంగతనం చేయటం కాదు, దొంగతనమే పాపము అన్నాడు. ఆ రోజే అతను రక్షణ పొందాడు. దేవుని స్తోత్రం. క్షమా హృదయం, క్షమించే హృదయం అసలు మనలో చాలా మందికి లేదు. ఇది ఈ రాత్రి మీరు మార్పు చెందాలి. మీరు అందరినీ విమర్శించటం, ద్వేషించటం, హింసించటం దేవుడికి నచ్చదు. కాబట్టి ఇక్కడ అంటాడు, సహోదరా దృష్టిని పొందుము. యేసుప్రభు అన్నాడు, నువ్వు ప్రార్థన చెయ్యి, అతనికి కళ్ళు వస్తే. నేను చెయ్యను అనలేదు. ఏ వ్యక్తినైతే చంపడానికి వచ్చాడో ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తే అతనికి దేవుడు కళ్ళు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మన శత్రువులు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తే వాళ్ళు మారిపోవచ్చు. వారు మారరు అని నువ్వు అనొద్దు, అది పొరపాటు. ఎవరిని మారరు అనొద్దు. ఒక ఆవిడ అంటుంది, ఎవరు మారినా మా ఆయన మారడండి. నేనన్నా, నువ్వే మారలేదన్నాను. నువ్వు ఇంకా మారలేదు. మా ఆయన మారడని చెప్పే అర్హత నీకెవరు ఇచ్చారు? ఏమో వాళ్ళ తాతయ్య గారు రక్షణ పొందుతారేమో ఎవరికి తెలుసు. దేవుని స్తోత్రం. పొందరు అని ఎలా చెప్పగలరు? చాలామందికి యేసుప్రభు అంటే ఏంటో తెలియదు. యేసుప్రభు అంటే తెలియకపోవటానికి కారణం ఏంటంటే యేసుప్రభు నమ్ముకున్న వారు చెడ్డ పనులు చేస్తున్నారు చాలామంది. తాగుడు, తిరుగుడు. బైబిల్ గ్రంథం ప్రకారం యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు పాపం చేసే వాళ్ళతోటి సహవాసం చేయకూడదు. మనం వాళ్ళతో భోంచేయకూడదు, మంచినీళ్ళు తాగకూడదు. ఇది కొరంథీ 5లో దేవుడు చెప్పాడు. యేసుప్రభు నమ్ముకొని
పాపం చేసేవారితోటి సహవాసం చేయకూడదు మనం. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు నమ్ముకున్న వారు యేసుప్రభులాగుంటే అనేక మంది యేసుప్రభు దగ్గరికి వస్తారు. హల్లెలూయా. మన ప్రవర్తన చాలా ముఖ్యం. కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు, నీతిమంతును చూచుటకు, నోటి మాట వినుటకు నిన్ను నియమించాడు. నువ్వు ఇంత భయంకరమైన వ్యక్తి అయినప్పటికీ దేవుడు నీకు 3 పనులు అప్పగించాడు పౌలా. నువ్వు ఎంత భయంకరమైన వ్యక్తివి అయినప్పటికీ దేవుడు నీ మీద ప్రేమతోటి నీకు 3 పనులు అప్పగించాడు. మొదటి పని దేవుని చిత్తము తెలుసుకొనుట. చెప్పండి. ఈ రోజుల్లో చాలామంది దేవుని ఆలోచన తెలియక ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. దేవుని చిత్తము తెలుసుకొనుట, ఆయన్ని నీతిమంతుని చూచుట. దేవుణ్ణి చూడటానికి, చిత్తం తెలుసుకోవటానికి, దేవుణ్ణి చూడటానికి 3 ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించాడు. హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే అతడు మొత్తం మారిపోవాలని ఆదేశిస్తున్నాడు. మీలో ఎవరు చెయ్యెత్తగలరు? మీలో ఎవరికి ధైర్యం ఉంది నేను పూర్తిగా యేసుప్రభులాగా మారిపోయాను అని చెప్పగల ధైర్యం మీలో ఎవరికి ఉంది? ఒక్కరికి ఉందా? ఒక్కరికి. నేను యేసుప్రభులాగే మాట్లాడతాను, యేసుప్రభులాగే చూస్తాను, ఆయన ఆలోచన ప్రకారమే జీవిస్తాను అని చెప్పగలిగిన శక్తి మీలో ఎవరికైనా ఉందా? అదే దేవుడు కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. మన మాటలు వింటున్నప్పుడు దేవుని మాటలు వింటున్నాం అనుకోవాలి. మనం ఆలోచన చెప్తే దేవుని ఆలోచనలాగా ఉండాలి. మనల్ని చూస్తే ప్రభువును చూసినట్టు ఉండాలి. హల్లెలూయా. వింటున్నారా? మనందరం ప్రభువుని చూపించాలి. మనందరం ప్రభువుని చూపించినప్పుడు ఈ గ్రామం అంతా ప్రభువులోకి వచ్చేస్తారు. హల్లెలూయా. మనం ప్రభువుని చూపించాం, ముఖం పెళసరంగా పెట్టుకుని వెళ్తాం. పైగా బైబిల్ అట్టుకుని వెళుతూ వాళ్ళనేదో పాపాత్మల కింద, మనం పరిశుద్ధుల కింద యాక్షన్ చేసుకుంటూ వెళ్తాం. ఇది ఎంత పొరపాటు కదా. యేసు ప్రభువును పోలిక మనకు ఉండాలి. కాబట్టి ఈ 3 విషయాలు జరగాలి అబ్బాయి. తర్వాత నువ్వేం చేస్తావంటే కన్న వాటిని గూర్చి, విన్న వాటిని గూర్చి సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివై ఉండుము. హల్లెలూయా. నువ్వు ఏం చూస్తున్నావో, ఏం వింటున్నావో అది అందరికీ చెప్పు. నువ్వు ఏం చూస్తావో, ఏది వింటావో, చూడందే వినందే లేనిపోని మాటలు చెప్పకు. ఏది జరిగిందో అదే చెప్పు. అప్పుడు పౌలు ఏం చెప్తూ మొదలెట్టాడంటే, నేను ఒకప్పుడు భయంకరమైన వ్యక్తిని, యేసుక్రీస్తుని దేవుడని ఒప్పుకోలేదు, యేసుక్రీస్తు దేవుడు అన్న వాళ్ళందరినీ చంపేశాను, నేను ఒక రోజున వెళుతుంటే పడిపోయాను, కళ్ళు పోయినాయి, కళ్ళు వచ్చినాయి, దేవుడు నాకు కనిపించాడు, మాట్లాడాడు అని ఈయన సాక్ష్యం చెప్తూ మొదలుపెట్టి పౌలు గారు కట్టినన్ని సంఘాలు ప్రపంచంలో ఎవ్వరూ కట్టలేదు. హల్లెలూయా. ఎంతమంది మారిపోయారో పౌలు గారి సాక్ష్యానికి. కొన్ని కోట్ల మంది ఈ రోజున పౌలు గారిని బట్టి యేసు ప్రభువులోకి వచ్చారు. నాకు మొదట యేసు ప్రభు అంటే ఇష్టం, 2 పౌలు అంటే ఇష్టం. ప్రపంచంలో ఏ పాస్టర్ గారిని అడిగినా పౌలు గారి గురించి మాట్లాడకుండా అసలు సేవకుడు అనేవాడు ఉండడు. అంత గొప్పవాడు అయిపోయాడు పౌలు. ఏం చేశాడు ఆయన? సాక్ష్యం చెప్పాడు యేసు గురించి. హల్లెలూయా. మనందరం అందరికీ ఎవరి గురించి సాక్ష్యం చెప్పాలి? ఇవాళ జీవరత్నం జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు? 1 2 ఎన్ని కార్యాలు? సాక్ష్యం చెప్పుకోవాలి. దేవుడు మా పట్ల ఎన్ని కార్యాలు చేశాడు.
కార్యాలు జరగాలంటే కూడా దేవుడిని అనుసరించేవారై ఉండాలి. హల్లెలూయా. నేను వాక్యం చెప్తున్నాను, వాక్యాన్ని అతను అనుసరిస్తున్నాడు కనుక కార్యాలు జరుగుతున్నాయి. అనుసరించకపోతే ఏం జరగదు, ఒక్కటి కూడా జరగదు. భయంకరమైన గవర్నమెంట్ కోర్సుల ఇబ్బంది నుంచి బయటపడిపోయాడు, ఇల్లు కట్టుకున్నాడు, కట్టుకున్న ఇంట్లోకి ఉద్యోగం వచ్చింది. దేవుని స్తోత్రం. వేల్పూర్లోనే కూర్చోబ్బాయాను. ఎన్ని కార్యాలు, ఇంకా ఎన్నో కార్యాలు చేస్తాడు దేవుడు, అద్భుతాలు చేస్తాడు. మనమంట అద్భుత కార్యాలు జరిగే వాళ్ళని చూడాలంటే ఎందుకు వాళ్ళ జీవితంలో జరుగుతున్నాయి, మా జీవితంలో ఎందుకు జరుగుతలేదు, కారణం ఏంటో తెలుసుకోవాలి. విశ్వాసము, పరిశుద్ధత, యథార్థత, ప్రార్థన. జీవరత్నం చేత ఎవరు అబద్ధం ఆడించలేరు, తప్పు చేయించలేరు. నేను పొగడాలని పొగుడుతలేదు, చాలా సంవత్సరాల నుంచి చూసి చెప్తున్నాను. గవర్నమెంట్ ఉద్యోగంలో లంచాలు అతను తీసుకోడు. కొంతమందికి గర్వం, నేను గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాం, ఏం చేయమంటావు, అది లేదు, గర్వాలు. అలాగే చెప్పచ్చు చెప్పకూడదు, దేవుడికి ఇవ్వాల్సిన దాంట్లో పర్ఫెక్ట్గా ఉంటాడు. హల్లెలూయా. అన్నీ పర్ఫెక్ట్. ఈరోజు ఇక్కడ కూటం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను, లేదా చెప్పని అన్నీ కూడా. మరి ఇన్ని ఆశీర్వాదానికి మూలం ఊరికి వచ్చేది ఆశీర్వాదం, ఊరికే రాదు ఆశీర్వాదం. ఒక ఆవిడ అంతే, మా అబ్బాయికి వివాహం చేయటానికి బెంగళూరులో ఆ జీతం ఏం సరిపోద్దండి అంతే. నేను అన్నాను, జీతాలు ఎప్పుడు ఒకలాగుండవు అమ్మా, జీవితాలు ఒకలాగుండవు, దేవుడు ఆశీర్వాదమే ముఖ్యం, అది గమనించండి అన్నాను. ఆశీర్వాదం తర్వాత అండి, డబ్బులు కావాలి కదా అంది. అర్థమైంది మీకు? వాళ్ళ ఊహించని స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు రాజేష్. హల్లెలూయా. ఊహకు కూడా అందదు అతని స్థాయి. ఎవరి జీవితాలు ఎలా మారిపోతాయో. ప్రభువులో బలంగా ఉంటే మన జీవితాలు అద్భుతంగా మారిపోతాయి. ఆ రోజు అన్నారు, ఈ మేడ ఒకటే ఉంది, మీకు ఏమీ లేదు, కనీసం చర్చ్ కూడా లేదన్నారు. ఈరోజు మేడ కన్నా పెద్ద చర్చ్ ఉంది. మరి ఆ రోజు ఈరోజు ఒకలాగా ఉండదు, ఈ రోజులాగా రేపు ఉండదు. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రభువులో యథార్థంగా ఉన్నవారిని ప్రభు హెచ్చించుకుంటూ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఆశీర్వాదాలకు ఒక లిమిట్ ఉండదు, ఇంకా అంత ఉండదు. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే, నేడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. ఎన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే.
సంఘటన ఈరోజు పొద్దున్న నేను చదివాను. 2023 జూలైలో మన ప్రపంచంలోకి గొప్ప అడవి అమెజాన్ అడవి, అమెజాన్ అనే అడవి ఫారెస్ట్, మన ప్రపంచానికి ఆక్సిజన్ ఆ అడవి నుంచే అందుతుంది. గొప్ప అడవి. ఒక కుటుంబం, ఒక తల్లి, 4 పిల్లలు ఒక చిన్న ఫ్లైట్ బుక్ చేసుకుని అరణ్యం చూడటానికి పైన తిరుగుతున్నప్పుడు హఠాత్తుగా ఇంజిన్లో లోపం వచ్చింది. చాలా ప్రయత్నం చేశాడు పైలట్, పని అవ్వలేదు. ఫ్లైట్ కింద పడిపోయింది, కూలిపోయింది. చిన్న విమానం కూలిపోయినప్పుడు పైలట్ స్పాట్లో చనిపోయాడు. తల్లి, 4 పిల్లలు. పెద్ద అమ్మాయికి 13 సంవత్సరాలు, అబ్బాయికి 9 సంవత్సరాలు, మూడో అమ్మాయికి 4 సంవత్సరాలు, 4గో అమ్మాయికి 11 నెలలు. చిన్న పిల్లలు. 13 ఏళ్ళ అమ్మాయి, పెద్ద అమ్మాయి. తల్లి పిల్లల గురించి వేదన చెందుతూ 4 రోజులకి తల్లి చనిపోయింది. విమానంలో ఉన్న బిస్కెట్ ప్యాకెట్లు, ఆ పొట్లాలు, ఈ పొట్లాలు అన్నీ తీసుకుని ఆ 13 ఏళ్ల పిల్ల తమ్ముడికి, చెల్లికి చంటి పిల్లను ఒళ్ళో పెట్టుకుని అడవిలో చీకట్లో, అమెజాన్ అడవిలో కొండ చిలువలు ఒక 10 మందిని మింగేసే అంత సైజు కొండ చిలువలు ఉంటాయి, పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి. చాలా భయంతో ఆ పిల్లల్ని ఉదయం అయిన తర్వాత 5వ రోజుని ఆ పక్కనున్న చెట్టు త్వరలో, పెద్ద చెట్టు త్వర, ఆ త్వరలో అన్ని సర్ది ఆ పిల్లల్ని అక్కడ కూర్చోమని బయటికి వెళ్తాం. చిన్న ఆకు దోని కట్టుకుని నీళ్లు తేవటం, నీళ్లు పోయటం, ఏదైనా పండు దొరికితే పండు వచ్చి పిల్లలకు పెట్టడం, ఆ 11 నెలల పసికందుకి నోట్లో నీళ్లు పోయటం, కొద్దిగా ఏదన్నా పోయటం, ఆ ఫ్లైట్లో ఉన్న ప్యాకెట్లన్నీ ఒక్కోటి నెమ్మదిగా తినడం. అయితే ఈ 13 ఏళ్ల పిల్లకి ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే విమానం కూలిపోయిన తర్వాత సెర్చింగ్ స్క్వాడ్ అని వస్తారు, తప్పకుండా ఎవరో ఒకళ్ళు వస్తారు, మమ్మల్ని రక్షిస్తారు అని చెప్పి ఆ పిల్ల ఏం చేసిందంటే ఆ పడిపోయిన చోట నుంచి ఈ చెట్టు త్వరదాకా ఆ ప్యాకెట్లన్నీ చింపి ముక్కల కింద వేసుకుంటూ లైన్గా పెట్టి ఆ త్వరదాకా పెట్టుకుని వచ్చిన తర్వాత అమెజాన్ అడవంతా ఫ్లైటు అందరూ తిరుగుతున్నారు. ఎక్కడ పడిపోయింది అని తిరుగుతున్నారు. ఇంతకీ ఆ చంటి పిల్ల, ఆ పిల్లలు అరణ్యంలో ఉన్న రోజులు 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, 30 రోజులు కాదు, 40 రోజులు. దేవుని స్తోత్రం. ఎన్ని రోజులు? 40 రోజులు. వాళ్ళని ఎవ్వరు ముట్టుకున్నారా? జంతువులు ముట్టుకున్నాయా? పాములు వచ్చినాయి అక్కడికి? ఎవరు ఆపు చేశారు? ఎవరు పోషించారు? 40 రోజులు అయ్యేటప్పటికీ వాళ్ళు దిగి వచ్చారు కిందకి. పైనుంచి దిగి పిల్లలు కనబడతలేదు, విమానం ఏమో అంతా కాలిపోయింది, పడిపోయింది. పిల్లలు ఏమయ్యారు అని చూస్తే ఒక ఆయన ఈ కాగితాలు వరుస వేసుకుంటూ ఉండి లైన్గా వెళ్ళి త్వర దగ్గరికి వెళ్ళి ఆ 4గురిని ఎత్తుకుని ఫ్లైట్లో పెట్టుకుని, ఆ 4గురు ఎలా ఉన్నారంటే ఇంకొక 2 రోజులు ఉంటే ప్రాణం పోయి కళ్ళల్లో జీవాలతో ఉన్నారు. ఆ తర్వాత ఆ 4గురిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేసి అందరికీ ప్రపంచం అంతా ఆ 13 ఏళ్ల పిల్ల దగ్గరికి రావటం, పొగట్టం, అడగటం, ఎంత గొప్పతనమమ్మా, 3 పిల్లల్ని ఎలా కాపాడావమ్మా నువ్వు, ఎంత ఓపిక నీకు, ఎంత ధైర్యం నీకు,
ప్రపంచంలోనే ఇలాంటి ధైర్యమైన పిల్లలు ఉంటారా? కాబట్టి మనం అన్ని సౌకర్యాలతోటి పిల్లల్ని, ఇంట్లో ప్రతి సౌకర్యం ఇచ్చాడకి బ్రహ్మాండమైన జీవితం జీవిస్తూ మూలుగులు, ఏ మూలుగులు? నా కొడుక్కి మాంసం పెట్టలేకపోతున్నాను, మా ఆయనకి బిర్యానీ పెట్టలేకపోతున్నాను కదా. అసలు వాళ్ళ జీవితాన్ని తీసుకోండి మీరు, ఎంత అద్భుతమైన సాహసం అది. అసలు దేవుడు ఎంత అద్భుతంగా పిల్లల్ని కాపాడాడు. ఆ పిల్లకి ఎంత ధైర్యం, అంత ధైర్యం ఉండాలి యేసుప్రభు పిల్లలకి. హల్లెలూయా. యేసుప్రభు పిల్లలు ఏంటో అర్థం కాదు కదా. అంత ఓపిక. పౌలు గారు కూడా ఒక రాత్రంతా సముద్రంలో ఒక కర్రెట్టుకుని ఉండిపోయాడు, ఒక చెక్క ముక్కట్టుకుని తెల్లవాళ్ళు సముద్రంలో ఉన్నాడు. మనకు కష్టాలు లేవు, ఫ్యానులు, ఏసీ రూములు, బస్సులు కదా. అది అయిపోయాక కాస్త పలహారాలు, భోజనాలు, చికెన్లు, బిర్యానీలు. ఇవాళ పచ్చడి చేయలేదా, నేను చేస్తాను పచ్చడి. తిండి, ఏం మనుషులు అండి మనము. మా బావగారు అంటాడు, ఎలా తినేస్తారు మీరు, అత్తమానం మాసం కూరలేంది వెళ్దా అంటాడు. అసలు నేను యేసుప్రభులోకి రాకపోవడానికి కారణం మీ తిండే అన్నాడు ఒకసారి. భరించలేము. అంటే క్రైస్తవుల్లో ఏ మీటింగ్ జరిగినా బిర్యానీ ఉండి తీరాలి, మాంసం ముక్కలు ఉండి తీరాలి. ఇంకా నయం బాటేడు దమ్మని చెప్పలేదు, సిగ్గులేని బతుకు. 2 రొట్టెలు 2 చేపలు ఆయన ఆహారం, మితాహారం. అందుకే పరిగెత్తేవాడు. ఇప్పుడు మనం పరిగెడతాం కాదు, ఎక్కడున్నామో అక్కడ లేచి నుంచుంటమే కష్టం. ఇప్పుడు ప్రార్థన అయిపోయాక సడన్గా నుంచోండి అంటే మీరు చాలామంది నుంచోలేరు, చాలా టైం పడుతుంది. కాడు తిమ్మిరెక్కిపోయి జీవితాన్ని మార్చుకుందాం, దేవుడి వైపుకి తిప్పుకుందాం. మార్పు చెందవా అని పాట పాడతాం కాదు, ఎవరికో చెప్పొద్దు మార్పు చెందవా అని, నువ్వు మార్పు చెందు. తర్వాత పాడిది కానీ పాట సులువే, వాక్యాలు చెప్పటం సులువే. ఆ పిల్లల చరిత్ర పొద్దున్న విన్న తర్వాత అసలు మనం ఎందుకు పనికొస్తాం వాళ్ళకి ముందు అని నాకెంతో అనిపించింది. అంతర్జాతీయంగా పిల్లకి పేరు వచ్చేసింది, దేవుని స్తోత్రం కదా. 3 పిల్లలను సాకింది. కాబట్టి నీవు తడవు చేయుట ఎందుకు, ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకొనుము. హల్లెలూయా. ముగించేస్తున్నాను. ఈ ప్రపంచంలో పాపాలను కడుక్కోవటానికి ఒకే ఒక్క అవకాశం, అది యేసు రక్తం. హల్లెలూయా. నీ పాపము కడగటానికి యేసు రక్తము. కారణం ఏంటో తెలుసా? మన పాపాలు మామూలుగా కడిగితే పోవండి. మన పాపాలు భయంకరమైన పాపాలు, అవి మామూలుగా పోవండి. దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి శిలువలో చిందించిన రక్తము ద్వారానే కడుక్కోవాలి మన పాపాలు. ఆశ్చర్యం ఏంటంటే, పాపాలు కడిగిన తర్వాత తిరిగి పాపాలు చేయడం ఎంత భయంకరమైన కార్యమో ఒకసారి ఆలోచించండి. పౌలు గారిని చూడండి, అందుకే నేను రాశాను, పౌలునే చూడవా, పేతురునే చూడవా. వీళ్ళందరూ యేసు రక్తంలో కడగబడిన తర్వాత ఒక్క మాట చెప్తాను చూడండి, పాపము, అబద్ధము, మోసము మర్చిపోయారు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఫర్గాటన్, మర్చిపోయారు. అబద్ధం మర్చిపోయారు, పాపం మర్చిపోయారు, మోసం మర్చిపోయారు.
మనలో ఇంకా అయ్యే తాండవిస్తున్నాయి, అయ్యే మాటలు, అయ్యే చూపులు, అయ్యే అబద్ధాలు. ఒక మాట చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత పాపం చేస్తే, మొన్న ఆదివారం చెప్పాను హెబ్రీ 10 నుంచి, ఇంకా పాప క్షమాపణ మీకు దొరకదు. హల్లెలూయా. ఖచ్చితంగా తీర్పులోకి, అగ్నిగుండంలోకి వెళ్ళవలసిందే. పాపం చేయటానికి రక్షణ పొందటం. ఇక్కడ చూడండి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకొనుము. నేను అడుగుతాను, పాపాలు కడిగేసుకోవటం మళ్ళీ అంటించుకోవటానికా? మాట్లాడరేంటి? పాపములు కడిగి వేసుకొనమంటే అర్థం మళ్ళీ అంటించుకుని మళ్ళీ కడుక్కోనా? బాప్తిసం అనేది ఇంకోసారి ఉందా? మాట్లాడాలి. కాబట్టి చాలామంది మీరు ఆత్మవిమర్శ చేసుకోండి, హృదయంలో ప్రశ్నించుకోండి. రక్షణ పొంది నేను పాపం చేస్తున్నానా? ప్రశ్నించుకోండి. అబద్ధం పాపం, చిన్న మోసం పాపం, చిన్న బాకీ పాపం, చిన్న అబద్ధపు మాట పాపం, భర్తను మోసగించటం, భార్యను మోసగించటం పాపం, మనుషులను ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవటం పాపం, ఒకళ్ళతో ఒకళ్ళు అబద్ధాలాడటం పాపం, ధనాపేక్ష పాపం. డబ్బు మీద ఆశ ఉండకూడదా? ఎస్, దేవుడిచ్చిన దాని మీద ఆశ ఉండాలి, దానికన్నా ఎక్కువ ఆశ ఉండకూడదు, అస్సలు ఉండకూడదు. ఎదుటివారి సొత్తు నువ్వు ఆశించకూడదు. ఎవరైతే నీకు ప్రేమగా ఇస్తారో దాన్ని తీసుకోవాలి. కాబట్టి నీ పాపమును కడిగి వేసుకొను. అయిపోయిందండి. ఒక మాట చెప్పి ముగించేస్తున్నాను. పాపాలు కడిగేసుకున్నాడు కదా. ఇప్పుడు చూడండి 17వ వచనంలో, అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. గట్టిగా దేవుని స్తోత్రం. చూడండి ఎంత భయంకరమైన వ్యక్తి అవను చూశాడు. ఎదురుగుండా బలిపీఠం మీద యేసు ప్రభు నిలబడి, పౌలా నేను తోడై ఉన్నాను, వెళ్ళి సేవ చేయన్నాడు. యేసు కనిపించాడు. గుర్తుపెట్టుకోండి, పౌలుకి ఎవరు కనిపించారు? ఒక భయంకరమైన వ్యక్తికి యేసు కనిపించాడంటే ఆ మాట చెప్పి ముగిస్తాను. యేసు ఎవరికి కనిపిస్తాడు అంటే, మత్తయి 5వ అధ్యాయం ప్రకారం హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఒక్క క్షణంలో పౌలు హృదయం పరిశుద్ధంగా మారిపోయింది. హల్లెలూయా. సంవత్సరాలు అయిపోయింది రక్షణ పొంది, బైబిల్ పెట్టుకుని ఎక్కడ చూసినా మనమే. మారావా? హృదయం మారిందా? హృదయంలో కక్షలు పోయినాయా? హృదయంలో ఈర్ష్య పోయిందా? ద్వేషం పోయిందా? మచ్చలు పోయినాయా? ఇంకా మారవా నువ్వు? మార్పు చెందు. ఎందుకంటే పెద్ద ఆయన చూస్తాడు వీళ్ళందరినీ, నా మనవరాలు, నా కూతురు, నా అల్లుడు, అందరినీ చూస్తాడు. రక్షణ ఏంటో తెలుసుకుంటాడు. నేను కూడా పొందుతానంటాడు. హల్లెలూయా. నేను కూడా పొందుతాననే బాధ్యత మీ మీద ఉంది. మీరు చూపించాలి ఆయనకి. రక్షణ అంటే ఎంత గొప్పదో చూపించాలి. ఎలా చూపించాలి చెప్పాను కదా. పాస్టర్ గారు దొంగవాడిని ప్రేమించినట్టు ప్రేమించాలి. హల్లెలూయా. ప్రేమించాడు గనక దొంగవాడు మారిపోయాడు. ప్రేమ అన్నిటిలోకి గొప్పది, కోపం అన్నిటిలోకి చెడ్డది, క్షమ అన్నిటిలోకి గొప్పది, శత్రుత్వం అన్నిటిలోకి చెడ్డది. మనందరం యేసు ప్రభు రూపంలోకి మారుదాం. యేసు ప్రభు హృదయాన్ని తెచ్చుకుందాం.
ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువ, ఈ రాత్రి మీరు ఇచ్చిన సువార్తను బట్టి స్తోత్రాలు. ఈ ఇంటి పెద్ద ఆయన్ని రక్షించండి, ఇంకా అనేక మందికి మీ వాక్యాన్ని బోధించండి, అనేక మందిని మీ ఆత్మ ద్వారా రక్షణలోనికి నడిపించండి. పాపం చిన్నది పెద్దది లేదు, తప్పు చిన్నది పెద్దది లేదు. దేవుని పిల్లలు ఏది చేయకూడదు. మేము యేసుని చూపిస్తూ, యేసుని ప్రకటిస్తూ జీవించే కృప అనుగ్రహించమని, ఈ కుటుంబాన్ని దీవించమని, దేవరత్నం కుటుంబాన్ని దీవించమని, వారి కుటుంబాలందరినీ దీవించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి.